జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. సరే, ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం, ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి. సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద, ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు, ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకి జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. చింత చచ్చినా పులుపు తగ్గలేదన్నట్టుగా కేటీఆర్ పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినప్పటికీ ఓటమి చెంది 12 గంటలు కాకట్ట ముందే మీడియా ముందుకు వచ్చి తన అహంకారాన్ని చూపిస్తున్న పరిస్థితి చూస్తుంటే, తమ మైండ్ గేమ్తో తప్పుడు ఫేక్ సమాచారంతో ప్రజల్ని తప్పుదో పట్టించాలని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన, ప్రజలు విజ్ఞులై వారి విష ప్రచారాన్ని తిప్పికొట్టి అత్యధిక మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే, ఒక ఎన్నికతోనే అంత ఎగిరిపడుతున్నారు. మీరు ఓటమి చెందినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు మేమేమైనా గాడిద మీద ఊరేగించామని అంటున్నాం. ఒక ఎన్నిక కాదు కేటీఆర్, 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని చిత్తు చేశాం. లోకసభ ఎన్నికల్లో మీరు చిత్తుగా ఓడేలా మీరు జీరోకే పరిమితం చేశాం. కంటోన్మెంట్ ఎన్నికలు, నిన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికలు, నిన్నటి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈరోజు ఎందుకు మీరు ఉలికి పడుతున్నారో చెప్పంటున్నారు. ఇన్ని ఎన్నికల్లో మీ పార్టీని ఈరోజు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతుంది. ప్రజల అభిమానాన్ని చూరుకొని మీ ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు ఇంకా అహంకారాన్ని తగ్గించుకుంటలేరండి. కొద్ది రోజులు మీరు ఏం మాట్లాడకుండా ఉండుంటేనే మీ బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది తప్ప ఈరోజు మీ వైఖరి వల్లనే. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ అహంకారాన్ని, మీ అసహనాన్ని కొంచెం తగ్గించుకోమని. అయినా ఓటమి చెందిన 12 గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి రుసరుసలాడడానికి తప్పడతా ఉన్నాం. మీ సొంత చెల్లి వేసిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పు. కర్మ ఇస్ బ్యాక్ అన్నటువంటి దానికి సమాధానం చెప్పుకో.
మీ సొంత ఇంట్లో మీ చెల్లెళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలు సమాధానం చెప్పుకోలేక ప్రజా అభిమానాన్ని చూరగొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతూ ముందుకు పోతున్న తరుణంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు తమ ఆశీర్వాదాన్ని అందించి రాబో రోజుల్లో మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జీరోకే పరిమితమని చెప్పినటువంటి ఒక భయం ఇప్పటి నుంచి మిమ్మల్ని వెన్నాడుతున్నట్టుంది. ఇప్పటికైనా ఈ మిడిసి మాటలు, అహంకారపూరిత మాటలు, ఈ బల్బు మాటలు మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం.